హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ నవరాత్రి 9 days అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నేనైతే ఈ వీడియో డే 1 రోజే చేశాను, ఎందుకంటే నాకు అప్పుడే జస్ట్ స్టార్ట్ వచ్చింది. చాలామంది నవరాత్రి రోజు ఐ మేకప్ అయితే బాగా వేసుకుంటారు కదా, ఎందుకంటే మనకి ఐ మేకప్ జ్యువెలరీ ఇదే కదండి అందం అమ్మాయిలకి. సో దానికోసమనే నేను ఈ ఐ మేకప్ అనేది చేస్తున్నా, కొత్తగా ఉంటుందని వీడియో. ఫస్ట్ డే అయితే ఎల్లో కదండి, అందుకే నేనైతే ఫస్ట్ అయితే ఎల్లోతో చిన్నవి 3 dots అయితే పెట్టుకున్నాం. ఇదైతే ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని, అలానే అందరూ నవరాత్రులకి పూజ చేసేవాళ్ళు, నవరాత్రుల రోజు రెడీ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం. అండ్ సెకండ్ డే వచ్చేసి గ్రీన్ కలర్ అయితే నేను జస్ట్ నార్మల్గా, ఇది కూడా దగ్గర కొంచెం బ్లాక్లా ఉంటుంది కదా, సో దానికోసమనే ఈ లుక్లో అయితే ఒక 3 dots నేను ఒక ట్రయాంగిల్ షేప్లో అయితే పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగుందో? నాకైతే నేను ఈ లుక్లో చాలా బాగా నచ్చాను. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నవరాత్రులకి 9 బిందీస్ కూడా నేను చేశాను అనమాట వీడియో, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి. అండ్ థర్డ్ డే వచ్చేసి గ్రే అండి. గ్రే అయితే నా దగ్గర పర్ఫెక్ట్ కలర్ అయితే గ్రే లేదు, సో గ్రే అంటే మ్యాక్సిమం బ్లాకే కదా, సో అందుకనే నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా. బ్లాక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మన అమ్మాయిలకి అందమైనదే బ్లాక్ కలర్ కదా. నేనైతే ఒక డాట్ అండ్ ఒక ఎల్ షేప్లో పెట్టుకొని మళ్ళీ డాట్ పెట్టుకున్నా, జస్ట్ సింపుల్గా అనమాట. అండ్ మీకు ఈ లుక్ ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే ఈ ఐడియా చాలా యూనిక్గా వచ్చింది అనిపించింది, ఎందుకంటే నవరాత్రి రోజు అమ్మాయిలు చాలా యూనిక్గా రెడీ అవుదామని ట్రై చేస్తారు కదా. నవరాత్రులు కదండి, 9 రోజుల పండగ, అమ్మాయిలు రెడీ అవ్వకుండా ఎలా ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డే ఆరెంజ్ అయితే ప్రతి ఒక్కరి ముఖంలో అంత కలర్ఫుల్గా ఏం కనిపించదు, సో దానికోసం మీరు వైట్ కూడా యూజ్ చేయొచ్చు. వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఓన్లీ ఆరెంజ్ పెట్టుకున్నా, మీరు ఆ గీతల ప్లేస్లో మీరు కూడా వైట్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. నాకైతే ఆరెంజ్ ఓకేగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే ఫిఫ్త్ డే వచ్చేసి వైట్ అయితే అసలు చెప్పక్కర్లేదండి, ఎందుకో కానీ వైట్ పెడితే ఫేస్లో ఒక గ్లో అయితే వస్తుంది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఈ లుక్ని. నాకైతే నేను ట్రెడిషనల్గా కూడా ఇంత బాగుంటానో అనిపించింది ఈ లుక్ చూసాక. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ నా హ్యాండ్ మీద కూడా నేను ఒక డిజైన్ వేసుకున్నా, ఇది నవరాత్రికి చాలా బాగుంటుంది. నేను ఒక మెరూన్ అండ్ ఎల్లో కలిపి ఒక ఫ్లవర్స్లా వేసుకున్నాను అనమాట. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది అక్కడక్కడ నేను హ్యాండ్స్ అలా పెట్టినప్పుడు, చూడండి. మీకు అది కూడా ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా హ్యాండ్ డిజైన్స్ కూడా కావాల్సిన నా కామెంట్ సెక్షన్లో అడగండి, అవి కూడా నేను మీకోసం వేస్తాను. అండ్ నెక్స్ట్ డే సిక్స్త్ డే వచ్చేసి మనకి రెడ్ కలర్ కూడా అందరికీ సెట్ అవ్వకపోవచ్చు, కొందరికైతే మెరిసిపోతుందండి రెడ్. నాకు కూడా అంతే, నాకు నా ఫేస్లో అండ్ నా స్కిన్ టోన్కి రెడ్ అయితే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ రెడ్తో అయితే సింపుల్ డిజైన్ వేశాను, ఒక డాట్ పెట్టి అండ్ ఒక బాక్స్ షేప్లో వేసి అండ్ మళ్ళీ ఒక చిన్న డాట్ పెట్టుకున్నాను, అంతే. సింపుల్గా ఉంటుందని అలా వదిలేసాను. నాకైతే ఈ లుక్ కూడా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఈ లుక్ కూడా. మీకు నా అన్ని లుక్స్లో కల్లా ఏ లుక్లో నేను బాగా సెట్ అయ్యానో కూడా చెప్పండి. అండ్ 7th డే వచ్చేసి బ్లూ అయితే నేనైతే ఒక్క సైడే పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే మనం ఎలానో కాజల్ పెడతాము, అది కూడా చాలా డార్క్ కలర్ కదా, బ్లూ కూడా అలానే కలిసిపోతుంది అనిపించి నేనైతే నా చీక్స్ మీద ట్రై చేశాను ఎలా ఉంటుందా అనేసి. చీక్స్ మీద ఒక చిన్న స్పార్కిల్ లాగా డిజైన్ అయితే వేసుకున్నాను. మీకు ఆ డిజైన్ ఎలా కావాలో, అంటే అందరికీ తెలియదు ఎంత ఈజీగా వేసుకోవచ్చని, నేను చూపించాను కదా, అలా వేసుకోండి, సేమ్ స్పార్కిల్లానే వస్తుంది. నేనైతే ఈ లుక్లో నాకు చాలా బాగా నచ్చాను. చూసారా, నాకు నేనే ముద్దు పెట్టేసుకుంటున్నాను, అంత బాగుందన్నమాట ఈ లుక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ తర్వాత వచ్చేసి 8th డే అంటే పింక్ అంటేనే మన అమ్మాయిల ఫేవరెట్ కలర్ కదా. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్కి పింక్ కలర్ అనేది చాలా బాగా నచ్చుతుంది, అందులో నేను కూడా ఒకరిదాన్ని అనుకోండి. నేనైతే పింక్ కోసం చచ్చిపోతాను, నాకు అంత ఇష్టం పింక్ కలర్.
మరి అమ్మాయిలకి పింక్ అంటే ఎందుకు ఇష్టమో తెలీదు. నేనైతే ఒక చిన్న లోటస్ టైప్ డిజైన్ అయితే స్టైల్ చేద్దాం అనుకున్నాను, ఎలా వస్తుందా అనేసి. ఒక చిన్న డాట్ పెట్టుకొని ఒక గీత పెట్టి మళ్ళీ స్ట్రైట్గా కూడా ఒక లైన్ వేసి ఒక యూ షేప్ లాంటిది వేసాను. అప్పుడు మనకు ఒక లోటస్ లాంటి లుక్ అనేది వస్తుంది అనమాట. దానికోసం ట్రై చేశాను, పర్లేదు, బెటర్, బాగానే వచ్చింది. నేను అనుకున్నంత బ్యాడ్గా ఏం రాలేదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి అయితే పర్పుల్ అండి. పర్పుల్ అయితే నా దగ్గర లేదు, జస్ట్ నేను సరేలే బ్రౌన్తో మేనేజ్ చేద్దాం, పర్పుల్ మీద బ్రౌన్ కూడా బాగానే ఉంటుందని నేను బ్రౌన్తో స్టైల్ చేస్తున్నా. జస్ట్ ఒక హాఫ్ స్క్వేర్ ఉంటుంది కదా, హాఫ్ స్క్వేర్లో ఒక చిన్న డాట్స్ పెట్టుకొని అలా 2 హాఫ్ స్క్వేర్స్ ఆపోజిట్ ఫేసింగ్లో వేసుకున్నాను అనమాట. ఇది కూడా నేను అనుకున్న దానికన్నా బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీరందరూ మీ నవరాత్రి ఎలా చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కూడా చెప్పండి. బాయ్ గాయ్స్.